నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక మహాశైలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఏమిటి చక్కగా నామంతో కామన్ మ్యాన్, మామూలు వ్యక్తులకి జీవితంలో అతి సాధారణంగా దొరికేటటువంటి మామూలు సాధనం, ఎంటర్టైన్మెంట్ సాధనం సినిమా. ఆ సినిమాకి థియేటర్కి వచ్చినప్పుడు మీకు సాధారణంగా ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్ కావాలి, లేదు మీకు నచ్చిన ఏదో ఒక అంశం కావాలి. అందుకే ఈ సినిమా పేరు సినిమాకి వెళదాం రండి. అంటే మేమింత ధైర్యంగా సినిమాకి వెళ్దాం రండి అని టైటిల్ పెట్టి పిలుస్తున్నామంటే మీరు సినిమా థియేటర్కి వెళ్ళి మీరు ఏమి కావాలనుకుంటారో అందులో ఉన్న అన్ని అంశాలతోనూ ఈ సినిమా ఉంటుంది అని నేను గుండె మీద చేసుకుని మీకు చెప్పగలను. సినిమాకి వెళదాం రండి అనే ఈ సినిమాకి థియేటర్కి వచ్చిన మీకు ఒక పరిపూర్ణమైన సినిమాను చూసిన ఆనందం మీకు కలుగుతుందని పని చేసేటప్పుడు ఇంతే చెప్పగలిగాను. నేను పని అయిపోయాక ఇంకా బాగా చెప్తాను. ప్రస్తుతానికైతే మీరు ఊహించని పాత్రలో, అంటే నేనే బోల్డెన్ గెటప్ వేస్తున్నా ఈ సినిమాలో, కథకి కరెక్ట్గా సరిపోయేటటువంటి మారు వేషాల్లో గమ్మత్తుగా ఒక షాకులు, మీకే షాకులు వచ్చేటట్టుగా, ఇంటర్వ్యూలకు కూడా ఒక షాకు. ఏం షాక్ అంటారా? ఏం షాక్ చెప్పేస్తే మీరు థియేటర్కి ఎందుకు వెళ్ళటం? మళ్ళీ నేను ఎందుకు చెప్తాను? నేను చెప్పను, నువ్వు చెప్పుకో. అందుకని మంచి షాక్స్తో, ప్లెజెంట్ సర్ప్రైజెస్తో చాలా ఇంట్రెస్టింగ్ సినిమా చూడబోతున్నారు మీరు. అంతవరకు మీకు నేను గ్యారంటీ ఇస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అందరికీ నమస్కారం. ఏదో ఒకటి చెప్పరా? ఓకే, థ్యాంక్ యూ. నేను చాలా మాట్లాడలేనండి, జస్ట్ పాయింట్స్ మాత్రం చెప్పేస్తాను. సినిమాకి వెళ్దాం రండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఫిలిం. నేను అంకుల్కి బ్రదర్గా యాక్ట్ చేస్తున్నాను. అంకుల్ ఏ చోట ఉంటే ఆ చోట కామెడీ ఉంటుంది. ఇది అంకుల్ హీరో అంటే సమస్య లేదు, ఫుల్గా కామెడీ ఉంటుంది. ఫస్ట్ టైం ఓ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నాను ఈ ఫిలింలో. మంచి క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్. నేను గ్యారంటీ ఇస్తున్నానండి, ఈ సినిమా అందరూ చూడొచ్చు. ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ దాకా అందరూ చూడొచ్చు అండి. మంచి ఎంటర్టైన్మెంట్ ఫిలిం, కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో అందరు సినిమాకి వెళ్ళండి, నవ్వండి, చూడండి. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు, ఆయన సరదాగా చిన్న సినిమా చేద్దాం గాంధీ అంటే ఒక కథ చెప్పాను. ఆయన చాలా థ్రిల్లింగ్ ఫీల్ అయ్యి ఎవరితో చేస్తామని అడిగారు. జనరల్గా నాకు యాక్షన్ సినిమాలు అంటే చాలా ఇష్టం. అంటే కామెడీ సినిమాలు బాగా చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. ఏదైనా ఒక షార్ట్ పెట్టాలంటే యాక్షన్ సినిమా వరకు అయితే చేయగలను, కామెడీ సినిమా చాలా కష్టం, మనం చేయలేమనే ఫీలింగ్తో ఉండేవాడిని. తర్వాత రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పి మీరు డేట్లు ఇవ్వండి సార్ అంటే, ఆయన కథ విన్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి డేట్లు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. అలాగే మేము వైజాగ్ రామానాయుడులో షూటింగ్ స్టార్ట్ చేసిన బిగినింగ్ కూడా నాకు భయం వేసింది, ఈ సినిమా ఎలా వస్తుంది, అసలు కామెడీ సినిమా ఎలా తీయాలి, జనం ఎందుకు నవ్వుతారు, ఎలా నవ్వుతారు, మనకి ఇవన్నీ కొంచెం ఇబ్బంది. ఒక 2-3 రోజులు చాలా టెన్షన్గా చేసాము. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు షూటింగ్కి ఎంటర్ అయిన తర్వాత మనం ఇచ్చే 50% సీన్ ఆయన 100% ఆయన ఇచ్చేసుకుని, ఓన్ చేసుకుని, డెవలప్ చేసుకుని ఆ సీన్ ఏం చేస్తే నవ్వు వస్తుంది, ఎలా చేస్తే నవ్వు వస్తుంది అని చూసి నేనే షాక్ అయ్యాను. ఆ రోజు మాత్రమే నిద్రపట్టింది రాత్రిని సుఖంగా ఇప్పటివరకు. నేను చాలా టెన్షన్ పడ్డాను నిజంగా. కామెడీ అంటే మన కామెడీ తీయడం అంటే భయం నా ఉద్దేశం. అంటే యాక్షన్ అంటే ఈజీ అని కాదు, అదొక చిన్న భయం వేసి ఆయన సహకారంతో నాకు తెలిసి రోజు రోజుకి ఆయన చూపించే వేరియేషన్స్ కానీ, ఆయన చేసే కోఆపరేషన్ కానీ, అసలు ఒక కొత్త డైరెక్టర్కి ఇంతకంటే ఏం అక్కర్లేదని నా ఫీలింగ్. చాలా హ్యాపీగా ఉంది నాకు ఆయనతో పనిచేయడం. ఇంతవరకు హ్యాపీగా ఒక 75% వరకు పూర్తి చేసేసాం. ఇంకా 25% తాకి ఒక 3 సాంగ్స్ ఉన్నాయి. 2 బ్యాంకాక్ మలేషియాలో చేస్తాం, ఒకటి ఇక్కడే చేస్తాం ఏదో సెట్లో. నా యూనిట్ మెంబర్స్ అంతా కూడా నాకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు.